హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మనకు ఆంధ్రప్రదేశ్లో డీసెట్ 2018 తాలూకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అనేది మనకు ఈ నెల 25వ తారీఖు నుంచి ఉంది. సో 25వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించినట్లయితే మనకు షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో మనకు రివైజ్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది అందుబాటులో ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ కాలేజీలో మనకు ఏ యొక్క జిల్లాలో ఉన్నాయని కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ పరిశీలించినట్లయితే 25/7/2018 నుంచి 5/8/2018 వరకు ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ 13/8/2018 నుంచి 22/8/2018 వరకు ఉంటుంది. స్పెషల్ కౌన్సిలింగ్ అనేది మనకు 28/8/2018 ఉంటుంది. ఫస్ట్ కాలేజ్ డే మనకు 16/8/2018 నుంచి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకు గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ను ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిఎడ్ కాలేజెస్ కౌన్సిలింగ్ అని చెప్పించారు కదా. సో దాన్ని మనం పక్కన క్లిక్ చేసినట్లయితే దాని ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ రెండు పీడిఎఫ్స్ని కూడా మీకు ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా. అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ప్రతి జిల్లాకు కూడా మనకు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉండడం జరుగుతుంది, కనీసం ఒకటైనా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ కోడ్స్ అనేవి ఉన్నాయి, కాలేజ్ కోడ్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఒకవేళ మీకు మీ యొక్క జిల్లాలో కాకుండా వేరొక జిల్లాలో వచ్చినట్లయితే మీకు చాలా ఇబ్బందిగా అవుతుంది కాలేజ్ కోర్స్ అనేవి. సో అందువల్ల మీరు ఈ యొక్క కోర్స్ అవన్నీ కూడా ఒకసారి బాగా పరిశీలించుకోండి. సో మనకు ఈ యొక్క డిఎడ్ కోర్స్ అనేది ఇప్పుడు కొత్తగా మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంది. అందుకని మనకు ఈ యొక్క ఏ జిల్లాలో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అందుబాటులో ఉంది, ఎంతమంది ఈ యొక్క కెపాసిటీ ఉన్నారో ఆ యొక్క కాలేజ్కి అని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ కనుక మీకు మంచి స్కోర్ కనుక వచ్చి తక్కువ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ కాలేజ్ అనేది వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినట్లయితే మనకు ఫీజు కనుక అండ్ అంతేకాకుండా హాస్టల్ కానీ అవన్నీ కూడా మనకు కలిసి వస్తాయి అన్నమాట. మంచి ఎడ్యుకేషన్ అయితే లభిస్తుంది. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బాగా యూజ్ చేసుకోండి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేయండి, తర్వాత మనకు ప్రైవేట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఎవరైనా సరే అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకు బాగుంటుంది అనమాట ఫ్యూచర్ అంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాను. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.